నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆయన? ఏ పార్టీలో చేరబోతున్నారు? ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇవన్నీ కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలుగా ఈ రోజున పల్నాడు జిల్లాలో ఉన్నాయి. కొంత రాజకీయ పార్టీల వైపు నుంచి కూడా కీలకమైనటువంటి అంశంగానే, ఒక చర్చనీయాంశంగానే ఉంది. లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించడానికి ప్రధానమైనటువంటి కారణం తనకు ఎంపీగా మళ్ళీ నరసరావుపేట నుంచే అవకాశం ఇవ్వాలని. పార్టీ నిర్ణయం ఏమిటి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం, మీకు టికెట్ ఇస్తాము, గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమనేటువంటి దాని మీద చెప్పున్నారు. ఇక్కడ ఈ వివాదం నేపథ్యంలో ఆయన అవమానానికి గురయ్యాడో ఏమనుకున్నారో ఏమో కానీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసేటువంటి ఉద్దేశం ఉందని ఆయన చెప్పారు నరసరావుపేట నుంచే. కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అవకాశం ఉంటుంది. లావు కృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి? తెలుగుదేశము లేదంటే జనసేన. జనసేన తెలుగుదేశం పొత్తులోనే ఉన్నాయి. జనసేనకు వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఇక బీజేపీకి సంబంధించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో బీజేపీలో అసలు ఇప్పుడు చేరికలకు సంబంధించినటువంటి చర్చ లేదు, ఎవరు చేరుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో రెండో కీలకమైనటువంటి పరిణామం కూడా ఒకటి చోటు చేసుకుంది. గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీ, ఆయన రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించేశారు. ఆయన వీడ్కోలు సభ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఘనంగానే అందరూ పాల్గొన్నారు. మరి వెళ్ళిపోతే వెళ్ళిపోన్నట్టుగా మరి ఏమో కానీ వెళ్ళటం బాధగానే ఉందని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా వెళ్ళొద్దని మాత్రం ఎవరు చెప్పాలి గల్లా జయదేవ్ అని. మరి అదేం రాజకీయమో తెలియదు. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తాత్కాలికంగా వివరించుకున్నారు. ఇప్పుడు గల్లా జయదేవ్ స్థానంలో గుంటూరు పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేయాలి? తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు చేయాలి అని అంటే వాళ్ళు వెతుకులాట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లావు కృష్ణదేవరాయల ఆప్షన్ తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయన నరసరావుపేట నుంచే పోటీ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నరసరావుపేట నుంచి ఎగిన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గంలో యాదవ సామాజిక వర్గం కానీ బీసీల నుంచి కానీ ఒకళ్ళ రంగంలోకి దించాలని. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఆయన్ని నెల్లూరు నుంచి, ఆయన నెల్లూరులో టికెట్ లేదు, నెల్లూరు సిటీలో ఆయన తీసుకొచ్చి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. లేదు అని అంటే విడదల రజని గుంటూరు 2 వెస్ట్ నుంచి ఆవిడకి ఇప్పుడు ఇన్ఛార్జిగా వేశారు చిలకలూరుపేట నుంచి. ఇప్పుడు ఒకవేళ అనిల్ కాదు అనుకుంటే విడదల రజని బీసీ సామాజిక వర్గం, వాళ్ళ భర్త కాపు సామాజిక వర్గం. కాబట్టి ఏమని నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఏమిటి అని అంటే బీసీలకి ఎంపీ సీట్ ఇవ్వాలి నరసరావుపేట. ఎందుకు అని అంటే మొత్తము నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలే ఉన్నారు. అక్కడే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఒకటి కూడా లేదు, బీసీలు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో బీసీలు ఎంపీగా పోటీ చేయిస్తే అది ఆ నియోజకవర్గాలు ఉండే ఎమ్మెల్యేల గెలుపుకు ఉపయోగమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని అనుకుంటున్నట్టు నేపథ్యంలో ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి దాని మీద బీసీ ఎంపీని ఇవ్వాలని అనుకుంటున్నాను. మరి బీసీ ఎంపీని కన్నా అనిల్ యాదవ్నే రంగంలోకి దించారని అనుకుందామండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తారా? నాకున్నటువంటి సమాచారం మేరకు నరసరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎప్పటి నుంచో కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి పార్లమెంటు నియోజకవర్గం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలతగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ నియోజకవర్గంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో లావు కృష్ణదేవరాయల మీద మంచి సదభిప్రాయం మేము ఉండొచ్చు. మరి సదభిప్రాయం మేము ఉన్నా కూడా ఆయన మీద ఉండేటువంటి గుడ్ ఫీలింగ్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కింద పోటీ చేస్తే గెలుపుకు ఉపయోగపడవు, గెలవడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటిది అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి నేను ఒక అంచనాగా చెప్తున్నాను. ఒకవేళ మారితే అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు అని చెప్పలేదు. అయితే ఒకవేళ మరి ఇవన్నీ అంచనాలు వేసుకుంటారు వాళ్ళు, అలాగో పార్టీ మారాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయాలని
గుంటూరు నుంచి కింద లావు కృష్ణదేవరాయలు పోటీ చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు నుంచి ఇప్పుడు అంబటి రాయుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎవరు లేరు. అందుకని కృష్ణదేవరాయలను ఇక్కడికి రమ్మన్నారా, నేను రానన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున గలా జయదేవ్ స్థానంలోకి లావు కృష్ణదేవరాయలు గిన వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు గుంటూరు నుంచి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. గుంటూరులో ఆ విధమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే అమరావతి ఉద్యమము, అమరావతికి సంబంధించిన అన్యాయం చేసింది ప్రభుత్వం. దీని మీద కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సానుకూలత, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మరి గుంటూరు రమ్మంటే గుంటూరు వస్తే సరిపోయేది కదా, ఇప్పుడు తెలుగుదేశంలో చేరి గుంటూరులో పోటీ చేస్తే ఉపయోగం ఏంది అని ఎవరికన్నా అనుమానం రావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లావు కృష్ణదేవరాయలు గుంటూరు వచ్చి పోటీ చేస్తే ఓడిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది, అంత అనుకూలంగా లేదు. ఒక పోటాపోటీ సిచ్యువేషన్ అనేటువంటి దాన్ని కూడా ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. అదే ఎంపీ తెలుగుదేశం తరపున అయితే గెలవటానికి అవకాశం. అందుకనే ఒకవేళ వైసీపీలో ఉన్నప్పుడు నేను గుంటూరుకు వెళ్ళను అని చెప్పినటువంటి లావు కృష్ణదేవరాయలే తెలుగుదేశం పార్టీలో చేరితే ఒకవేళ ఆయన గుంటూరుకు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. లేదు నేను ఇక్కడే పోటీ చేస్తాను, నర్సరాపేట నుంచే నా పోటీ ఉంటుంది అనిగిన పట్టుబట్టిగిన ఆయన పోటీ చేస్తే ఆయన ఒకసారి ఓటమిని కూడా చవి చూసేటువంటి, ఓటమి అనుభవాన్ని కూడా చవి చూసేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దాని మీద ఉంది పరిస్థితి. ఇప్పుడు నరసరావుపేట, గుంటూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఈ రెండు పార్లమెంట్లో దేన్ని ఎంపిక చేసుకుంటారు, ఏ పార్టీలో చేరతారు, ఏమిటి అనేది కొద్ది రోజుల్లోనే మరి లావు కృష్ణదేవరాయలు నిర్ణయానికి సంబంధించినటువంటి బహిరంగ ప్రకటన చేసేదానికి అవకాశం ఉండొచ్చు.